హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ ఇవి: మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ, సుప్రీం కోర్ట్స్ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్, PM E-Drive, Pyro Processing, Food Planet Prize 2026, Pride Month, Zozilla Tunnel, Tejas. ఓకే, సో ఫస్ట్ టాపిక్తో స్టార్ట్ చేద్దాం. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే, మనకి యూనియన్ క్యాబినెట్ కొంత మనీ అలొకేట్ చేసింది ముఖ్యంగా కాటన్ ప్రొడక్టివిటీని ఈల్డ్ని పెంచడానికి కోసం. న్యూస్లోకి వెళ్తే, ఇన్ 2026 ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ విత్ ద outlay of 5,679 crore to increase the cotton production between 2026 to 27 and 2030 to 31. సో ముఖ్యంగా ఈ టైం ఫ్రేమ్లో ఒక టార్గెట్ పెట్టుకుంటూ కొంత అమౌంట్ని యూనియన్ గవర్నమెంట్ ఎంత 5,659 కోట్లు మనీని మన యూనియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ముఖ్యంగా కాటన్ ప్రొడక్టివిటీ కోసం. సో ఇది ఒక టార్గెటెడ్ మిషన్ మాట. టైం పీరియడ్ అంతా 2026 టు 2030 వరకు దీని టైం పీరియడ్ మాట. సో దీని గోల్ ఏంటి? ద గోల్ ఈస్ టు రైస్ కాటన్ ఈల్డ్ ఫ్రమ్ 441 kg per hectare to 755 kg per hectare by 2031. సో 2031 కల్లా మనకి పర్ హెక్టర్ 755 kg రావాలని చెప్పి ఈ మిషన్ మెయిన్ గోల్ మాట. ప్రస్తుతానికి మనకి 441 kg per hectare ఉంటుందన్నమాట. సో దీన్ని మనకి 755 చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ పర్టికులర్ మిషన్ అన్నది వచ్చింది. అండ్ దీని టార్గెట్ ఇయర్ అంతా మనకి 2031 అన్నమాట. ఓకే, సో ఎందుకు ఈ మిషన్ రావాల్సి వచ్చిందంటే, మనకి కాటన్ ప్రొడక్టివిటీ అన్నది స్టాగ్నెంట్ అయిపోయింది. అంటే ఒక హెక్టర్కి మనం ప్రొడ్యూస్ చేసే కాటన్ అన్నది స్టాగ్నెంట్ అయిపోయింది అన్నమాట. ఇంచుమించు మనకి ఈ రేట్లో వచ్చి ఆగుతుంది. అంటే ఎన్ని చేంజెస్ చేసుకున్నా, ఎన్ని రిఫార్మ్స్ తెస్తున్నా మనకి ఇక్కడ మనకి ఆగిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఒక మిషన్ మోడ్లోని మనం అన్ని కలెక్టివ్గా వర్క్ చేస్తూ మనం ఒక హెక్టర్కి 755 kgsని జనరేట్ చేయాలన్నది ఈ మిషన్ ఉద్దేశం అన్నమాట. ఫార్మర్స్ ఫేస్ ప్రాబ్లమ్స్ సచ్ as పెస్ట్ అటాక్స్, క్లైమేట్ స్ట్రెస్ అండ్ లోవర్ ఈల్డ్స్. సో ముఖ్యంగా ఈ మిషన్ ద్వారా వీటిని ఫోకస్ చేయదలుచుకున్నారు. అప్పుడే మనకి ఈల్డ్ అన్నది ఇలా పెరుగుతుంది. సో మనకి అట్ ప్రెజెంట్ మనకి కాటన్ ప్రొడక్షన్ ఎలా అవుతుందంటే, మోస్ట్లీ అది బీటీ కాటన్. సో బీటీ కాటన్ అన్నది మనకి ఒక బయోటెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ మాట, అగ్రికల్చర్ రిలేటెడ్ మాట. సో ఈ బీటీ కాటన్ అంటే ఏంటంటే, ఫుల్ ఫామ్ బ్యాసిలస్ తురింజెనిసిస్ కాటన్ మాట. సో బ్యాసిలస్ తురింజెనిసిస్ అంటే ఇది ఒక సాయిల్ బ్యాక్టీరియా, అంటే సాయిల్లో దొరికే బ్యాక్టీరియా మాట. సో మనం ఈ బ్యాసిలస్ తురింజెనిసిస్ సంబంధించిన జీన్ మనకి కాటన్ ప్లాంట్లో పెట్టడం వల్ల దీన్ని బ్యాసిలస్ తురింజెనిసిస్ కాటన్ అంటారు. సో ఎందుకు అసలు ఈ సాయిల్ బ్యాక్టీరియంలో నుంచి ఒక జీన్ని ఇక్కడ కాటన్ ప్లాంట్లో పెట్టాల్సి వచ్చిందంటే, జనరల్గా మనకి కాటన్ ప్లాంట్ కాటన్ బాల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఈ కాటన్ బాల్స్ హార్వెస్ట్ చేసే ముందే మనకి ఒక పెస్ట్ వస్తుంది అన్నమాట. దాన్నే బాల్ వామ్ అంటారు. ఇది ఒక పురుగు. సో ఇదేంటంటే, మనం ఆ కాటన్ బాల్స్ తీసుకునే లోపలే వీటిని తినేయడం ప్రారంభిస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఫార్మర్కి లాసెస్ వస్తున్నాయి కదా. ఫార్మర్కి లాసెస్ వస్తున్నాయి ఎందుకంటే హార్వెస్ట్ రావట్లేదు. ఇంకొకటి, పోనీ ఈ బాల్ వామ్ తినేస్తుందని చెప్పి వీటికి పెస్టిసైడ్స్ వేయడం మొదలు పెట్టారన్నమాట. ఈ పెస్టిసైడ్స్ కూడా ఈ బాల్ వామ్ అన్నది రెసిస్టెన్స్ తెచ్చేసుకుందన్నమాట. సో ఇలా ఈ పెస్టిసైడ్స్ కూడా పని చేయకపోవడం వల్ల సో దీనికి సొల్యూషన్గా బయోటెక్నాలజీ ఉపయోగించారన్నమాట. సో ఈ బయోటెక్నాలజీ సొల్యూషన్ ఏంటంటే, మనకి బ్యాసిలస్ తురింజెనిసిస్ అని చెప్పి ఒక సాయిల్ బ్యాక్టీరియా ఉంది. దీనిలో ఒక మెకానిజం ఉందన్నమాట. ఇందులో ఒక జీన్ ఉంటుంది. ఓకే, సో జీన్ ఏంటంటే, ఏదైనా మనకి బయటికి కనిపించే ఒక ఫిజికల్ ట్రేట్ అంటే గుణం, ఏదైనా ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ బయటికి ఏదైనా కనిపిస్తుంది ఆర్ బిహేవియర్ ఏదైనా కనిపిస్తుంది అంటే దానికి మనకి లోపల ఒక జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఐ కలర్ బ్లాక్గా ఉందనుకోండి. అది బ్లాక్గా ఎందుకు ఉందంటే, మీకు దానికి సంబంధించిన జీన్ లోపల ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల మీకు అది ఐ కలర్ మీకు బ్లాక్గా మీకు కనిపిస్తుంది. సో అలాగే ఈ బ్యాసిలస్ తురింజెనిసిస్లో ఒక జీన్ ఉంది. ఆ జీన్ ఏంటంటే,
ఈ పర్టికులర్ బ్యాక్టీరియా మీద వైరస్ అటాక్ చేసినప్పుడు అది ఒక టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఈ టాక్సిన్ ఏంటంటే ఈ వైరస్ని అటాక్ చేస్తుంది, దానివల్ల ఈ సాయిల్ బ్యాక్టీరియం అన్నది సేవ్ అవుతుంది అన్నమాట. సో ఈ టాక్సిన్ని తీసుకొచ్చి, అంటే ఈ టాక్సిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ ఉంటుంది కదా, ఈ జీన్ని తీసుకొచ్చి మనకి కాటన్ ప్లాంట్లో పెడుతున్నారు అన్నమాట. అంటే ఈ జీన్ తీసుకొచ్చి మనకి కాటన్ ప్లాంట్లో పెట్టారన్నమాట. సో ఈ కాటన్ ప్లాంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ పర్టికులర్ బోల్వామ్ అన్నది ఇక్కడ ఈ కాటన్ బాల్ తింటున్నప్పుడు దాంతోపాటు ఈ టాక్సిన్ సంబంధించింది కూడా తింటుందన్నమాట. సో ఈ పర్టికులర్ టాక్సిన్ మనకి బాల్వామ్లోకి వెళ్ళిన తర్వాత అదేంటంటే దీన్ని చంపేటట్టు చేస్తుంది అన్నమాట. సో ఈ టాక్సిన్ తినడం వల్ల ఈ బోల్వామ్స్ చనిపోతాయి అన్నమాట. సో దీన్నే అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ టాక్సిన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, బ్యాక్టీరియాలో సంబంధించిన ఒక జీన్ని తీసుకొచ్చి మనకి కాటన్ ప్లాంట్లో పెట్టడం వల్ల మన కాటన్ ప్లాంట్ కూడా ఈ బాల్వామ్ తిన్నప్పుడు, ఈ పెస్ట్, ఈ పురుగు తిన్నప్పుడు ఆ పురుగులో కూడా ఆ టాక్సిన్ అన్నది ఎంటర్ అవుతుంది. ఆ టాక్సిన్ ఏంటంటే పురుగుని చచ్చిపోయేలా చేస్తుంది అన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే పెస్ట్ అటాక్స్ నుంచి ఈ పర్టికులర్ కాటన్ ప్లాంట్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది అన్నమాట. దాన్నే ఈ బీటీ కాటన్ అంటారు. దాన్ని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అన్నమాట. సో ఇప్పుడు ఈ బీటీ కాటన్ అంటే అందుకే దీనికి పేరేమొచ్చింది, Bacillus thuringiensis. Bacillus thuringiensis cotton is a genetically modified cotton variety. Scientists inserted gene from soil bacterium called Bacillus thuringiensis into cotton plants. These genes helps the plant produce a protein that kills harmful pests, especially the pink bollworm. సో ఇది ఇక్కడ ఈ పర్టికులర్ సాయిల్ బ్యాక్టీరియం నుంచి రిలీజ్ అయిన టాక్సిన్ ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది, పింక్ బాల్వర్మ్ ని ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. సో మనకి బీటీ కాటన్ ని ఇండియాలో ఎలా ప్రొడ్యూస్ చేశారు అంటే 2002లో ఫస్ట్ బీటీ కాటన్ అన్నది మనకి వచ్చింది. సో జీన్ ఇంట్రడ్యూస్ చేశారు అన్నాను కదా, మనకి లైక్ సాయిల్ బ్యాక్టీరియం నుంచి ఆ జీన్ ఏంటంటే Cry1AC జీన్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ కమర్షియల్ కల్టివేషన్. తర్వాత మనకి 2006లో Bolgot2 అని చెప్పి నెక్స్ట్ వేరియంట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ డిఫెన్స్ ఉంది మాట. సో ఇక్కడ మనకి 2 రకాల జీన్స్ ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఇంకా ప్రొటెక్షన్ పొందడానికి. So BT cotton remains the only genetically modified crop commercially approved in India. అంటే మనకి ఈ BT crops అన్నవి మనకి ఫుడ్ ప్రొడ్యూసింగ్ క్రాప్స్ లో ఇంట్రడ్యూస్ చేయలేదు, అండ్ ముఖ్యంగా ఈ కాటన్ లోనే కమర్షియల్ గా ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఉపయోగిస్తూ మనం దాని అప్లికేషన్ అగ్రికల్చర్ లో ఎందులో యూజ్ చేస్తున్నాం అంటే BT కాటన్ కి మాత్రమే. ఓకే, నెక్స్ట్. సో ఎక్స్పర్ట్స్ ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మనకి ఈ మిషన్ ద్వారా మనం కాటన్ ప్రొడక్టివిటీ పెంచాలనుకుంటున్నాం పర్ హెక్టర్, కానీ దీనిలో ఛాలెంజెస్ ఏంటో చెప్తున్నారు. బట్ బీటీ కాటన్ ఇనిషియల్లీ ఇంక్రీజ్డ్ ఈల్డ్స్ అండ్ రెడ్యూస్డ్ పెస్ట్ డ్యామేజ్. సో స్టార్టింగ్ లో మనం బీటీ కాటన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఈల్డ్స్ అన్నవి పెరిగాయి, అలాగే పెస్ట్ డ్యామేజ్ కూడా మనకి తగ్గింది. కానీ ఓవర్ టైం ఏమైందంటే మనకి ఎలాగా ఈ బాల్వామ్ అన్నది పెస్టిసైడ్స్ కి రెసిస్టెన్స్ పెంచుకుందో అలాగే ఈ పర్టికులర్ బీటీ కాటన్, సో ఆ సాయిల్ బ్యాక్టీరియం నుంచి వస్తున్న జీన్స్ కూడా ఈ పర్టికులర్ ఇన్సెక్ట్ అన్నది రెసిస్టెన్స్ పెంచేసుకుందన్నమాట. సో దానివల్ల పెద్దగా మనకి స్టార్టింగ్లో ఈల్డ్స్ పెరిగినప్పటికీ తర్వాత మళ్ళీ సేమ్ సమస్య ఉంది మాట. సో ఎక్స్పర్ట్స్ బిలీవ్ దట్ సింప్లీ ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ బీటీ కాటన్ మే నాట్ బి ఇనఫ్. They argue that India needs next generation genetic technologies, better seeds, science-based farming reforms to significantly improve cotton productivity. So ఇప్పుడు యూజ్ చేస్తున్న బీటీ కాటన్ అప్లికేషన్ ఒక్కటే చాలదు మన ప్రొడక్టివిటీ పెంచాలంటే, ఇంకా అనేక రకాలుగా మనం ఇంకా మిగతా పనులు కూడా చేయాలి. ముఖ్యంగా సీడ్ వెరైటీ క్వాలిటీని పెంచాలి, అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్ అన్నది ఓన్లీ బీటీ కాటన్ వరకే ఆగకుండా ఆ రీసెర్చ్ అన్నది మిగతా డైమెన్షన్ ఆఫ్ ప్రొడక్షన్లోకి ఇంక్రీజ్ అవ్వాలి, మన ఫార్మింగ్ టెక్నిక్స్ అవన్నీ చేంజ్ అవ్వాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్. సో రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్లో ఏంటంటే మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ అంటూ ఇచ్చిందన్నమాట. ఏంటి ఆ జడ్జ్మెంట్ అంటే మనకి ఆ జడ్జ్మెంట్ నేమ్ గుర్తుండాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో.
ప్రజ్వాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మాట. సో ఈ పర్టికులర్ కేసు ప్రకారం మనకి సుప్రీంకోర్టు దేని గురించి గైడ్ లైన్స్ ఇచ్చింది, ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్ వాళ్ళ ప్రొటెక్షన్ గురించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓకే, సో మనకి కీ ఎలిమెంట్స్ ఆఫ్ ద విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్. సో సుప్రీంకోర్టు ఇచ్చిన విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ లో ప్రావిజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ టు రీహాబిలిటేషన్. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి రీహాబిలిటేషన్ అన్నది వాళ్ళ ఫండమెంటల్ రైట్ గా గుర్తించమంటుంది అన్నమాట. ఎందుకు? సో దీని బ్యాకింగ్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 21 ప్రకారం, ఆర్టికల్ 23 ప్రకారం వాళ్ళకి ఆ రీహాబిలిటేషన్ హక్కు ఉందని చెప్తుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ ఆర్టికల్ 23 రైట్ అగెయిన్స్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఈ ఆర్టికల్స్ నుంచే ఆ పవర్ ఉంది. సో ముఖ్యంగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ సర్వైవర్స్ కి రీహాబిలిటేషన్ అన్నది వాళ్ళ హక్కు అని చెప్తుంది. సో అది చెప్తూనే ఆ పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 23 నుంచి వస్తున్నాయని చెప్తున్నారు అన్నమాట. సో ఇలా మనకి Bandhu Mukti Morcha versus Union of India and Neeraja Chaudhary versus State of Madhya Pradesh, the court held that rescue alone is insufficient. Rehabilitation is an essential part of the justice. So, ee rehabilitation annadi justice ఇవ్వడానికి ఇంపార్టెంట్ పార్ట్. ఓన్లీ ప్రొటెక్షన్ కాదు, అంటే వాళ్ళని కాపాడి వదిలేయడం కాదు, వాళ్ళని సమాజంలో మామూలుగా నివసించేటట్టు చేసేటట్టు చేయాలి. దాన్నే రీహాబిలిటేషన్ అంటున్నారు. సో ఈ రీహాబిలిటేషన్ కూడా మనం జస్టిస్ చేయడంలో ఒక పార్టే అని చెప్పి ముఖ్యంగా ఈ రెండు జడ్జిమెంట్స్ ద్వారా సుప్రీంకోర్టు ఇంతకు ముందే చెప్పిందన్నమాట. దాన్ని మళ్ళీ రీఇటరేట్ చేస్తుంది ఈ జడ్జిమెంట్లో, ముఖ్యంగా ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ లో. నెక్స్ట్, concerned matter, the court distinguished between people forced into prostitution through trafficking, adults who voluntarily engaged in the sex work. సో ఇక్కడ ఏంటంటే కోర్ట్ మనకి ప్లాన్ ఇస్తూనే రెండు డిఫరెన్షియేషన్ చేస్తుందన్నమాట. ఏంటంటే కొంతమందిని ఫోర్స్ఫుల్గా ఆ పర్టికులర్ హ్యూమన్ ట్రాఫికింగ్లోకి తీసుకెళ్ళి సెక్స్ వర్కర్స్గా మార్చుతున్నారు అన్నమాట. ఆ ఫోర్స్ఫుల్ యాక్ట్ని అండ్ వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యే పని ఉంటుంది కదా, ఈ రెండిటికి డిఫరెన్షియేట్ చేస్తూ అండ్ ఈ వాలంటరీగా వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చి రీహాబిలిటేషన్ చేయాలి అని ఫోర్స్ చేయకూడదు అని చెప్పి ఈ ప్లాన్లో చెప్తున్నారు. కన్సల్టింగ్ అడల్ట్ సెక్స్ వర్కర్స్ కెనాట్ బి ఫోర్స్ డిటైన్డ్ ఆర్ సెండ్ ఫర్ రీహాబిలిటేషన్ అగెయిన్స్ట్ దేర్ విషెస్. సో వాళ్ళకి తెలిసే వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ అన్నది ఫోర్స్ చేయకూడదని ఈ ప్లాన్లో కూడా చెప్తున్నారు. నెక్స్ట్, బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ ద ఏజెన్సీస్. సో ముఖ్యంగా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు లైక్ ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చిక్కులో పడిపోయారంటే సో వాళ్ళని కంప్లీట్గా రీహాబిలిటేషన్ చేయడానికి ఒక్క మినిస్ట్రీ హెల్ప్ అయితే చాలదు, మనకి వేరియస్ మినిస్ట్రీస్ హెల్ప్, వేరియస్ డిపార్ట్మెంట్ హెల్ప్స్ కావాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తున్నారంటే మొత్తం కోఆర్డినేషన్ కోసం మొత్తం ఈ పర్టికులర్ ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో వాళ్ళన్నిటినీ సెంట్రల్గా కోఆర్డినేట్ చేయాలి అని చెప్తున్నాం. డిఫరెంట్ ఏజెన్సీస్ లైక్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏజెంట్స్ యూనిట్స్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్, ఇలా అన్నీ కలిపి వర్క్ చేస్తేనే మనం రీహాబిలిటేషన్ అనేది ప్రాపర్గా చేయగలం అని చెప్తున్నారు. సో ఈ రీహాబిలిటేషన్లో ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వాలి కూడా కొన్ని మెన్షన్ చేశారు. గవర్నమెంట్ మస్ట్ ప్రొవైడ్ సేఫ్ షెల్టర్స్. సో వాళ్ళకి ఉండడానికి రెసిడెన్స్ ఇవ్వాలి, ముఖ్యంగా సేఫ్గా ఉన్నది, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి, మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ వాళ్ళు చాలా మానసికంగా దెబ్బతిని ఉంటారు కాబట్టి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ ఫర్ లైవ్లీహుడ్ కూడా ఇవ్వడం అన్నమాట. సో నెక్స్ట్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. సో ఇది నెక్స్ట్ టాపిక్. సో ప్రైమ్ మినిస్టర్ chaired the meeting of the Economy Advisory Council to the Prime Minister, during which members discussed measures to sustain and accelerate India's economic growth and an uncertain global environment. So ఈ పర్టిక్యులర్ బాడీని ప్రైమ్ మినిస్టర్ మనకి హెడ్ చేశారు కాబట్టి ఇది న్యూస్లో ఉంది. దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం తెలుసుకోవాలన్నమాట. ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. సో ఇదేంటంటే ఒక ఇండిపెండెంట్ బాడీ మాట. ఇది దీనికంటూ ఒక స్టాట్యూట్ అంటూ ఒక కాన్స్టిట్యూషనల్లో ఒక పర్టికులర్ ఆర్టికల్ అంటూ ఏం లేదు, ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ మాట. సో కాన్స్టిట్యూటెడ్. సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ బాడీ అన్నది ఉంది, టు అడ్వైజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆన్ ఎకనామిక్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ కరెంట్లీ చైర్డ్ బై ఎస్
మహేంద్రదేవ్. సో ఇదేంటంటే దీని ఉద్దేశం ఏంటి, ప్రైమ్ మినిస్టర్స్కి ఎకనామిక్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్ మీద అడ్వైస్ ఏమైనా కావాలి అంటే ఈ పర్టికులర్ బాడీ అన్నది ఇస్తుంది. దాని గురించే ఈ పర్టికులర్ బాడీ అన్నది ఉండడం జరిగింది. సో మెంబర్స్ ఎవరు, దే ఆర్ చైర్మన్ అండ్ 3 full-time members అండ్ 11 part-time members. ప్రస్తుతానికి ఒక చైర్మన్, 3 full-time members అండ్ 11 part-time members ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఎకనామిక్ డైమెన్షన్లో ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు అన్నమాట. వాళ్ళు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అయి ఉండి అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యంగా వాళ్ళకి చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకే, సో ఫంక్షన్స్ ఏంటి, అనలైజింగ్ ఎనీ ఇష్యూ ఎకనామిక్ అండ్ అదర్వైజ్ రిఫర్ టు ఇట్ బై ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అడ్వైజింగ్ ఇన్ దేర్ అండ్ అడ్రసింగ్ ఇష్యూస్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన ఏదైనా పని మీద వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ఎకనామిక్ మ్యాటర్స్ అనే కాదు. దిస్ కుడ్ బి ఐదర్ సుమోటో ఆర్ రిఫరెన్స్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎనీవన్ ఎల్స్. సో దే ఆర్ ఆల్సో ఇంక్లూడ్ అటెండింగ్ టు ఎనీ అదర్ టాస్క్ యాజ్ మే బి డిజైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన పని బట్టి వాళ్ళ టాస్క్ అన్నది మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో పిఎంఈ డ్రైవ్, సో ఇదొక స్కీమ్ అన్నమాట. ఓకే, సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్ ద ఇండక్షన్ ఆఫ్ 2800 న్యూ లో ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండర్ ద పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఢిల్లీ గవర్నమెంట్ మనకి 2800 ఎలక్ట్రిక్ బస్సెస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని స్ట్రెంగ్తన్ చేస్తూ అలాగే మనకి ఈ వెహికల్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల మనకి ఈ ట్రాన్సిషన్ అన్నది సస్టైనబుల్ ఎకానమీకి మారే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. PME drive scheme was launched by the Government of India in 2024 to accelerate the transition towards the electric mobility. సో ఈ స్కీమ్ అన్నది మనకి 2024లో వచ్చింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటి, ఎలక్ట్రిక్ మొబిలిటీని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి, అంటే మన నార్మల్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ అన్నది నార్మలైజ్ చేయడానికి వచ్చిన స్కీమ్ అన్నమాట. ఓకే, సో డ్యూరేషన్ ఏంటంటే ఇనీషియల్లీ అప్రూవ్డ్ ఫర్ 2 years 2024 to 26 వరకు ఇది యాక్చువల్గా ఈ స్కీమ్ అన్నది మినిమం ఇనీషియల్గా ఇచ్చిన టైం ఫ్రేమ్ అన్నమాట. కానీ ఈ డ్యూరేషన్ అన్నది ఇంకా ఎక్స్టెండ్ అయింది, ఇప్పుడు అది 2028కి ఉంది అన్నమాట. సో ఈ డేట్స్ అన్నవి గుర్తుంచుకోవాలి, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు అన్ని టార్గెట్ ఓరియంటెడ్గా అచీవ్ చేస్తుంది కాబట్టి ఈ డేట్స్ అన్నవి గుర్తుంచుకోవాలి. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఈ పర్టిక్యులర్ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన డైమెన్షన్స్ అండ్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని సపోర్ట్ చేస్తున్న మెషర్స్ అండ్ వాటి టైమ్ లైన్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇప్పుడు దాని టైమ్ లైన్ అన్నది 2028కి పొడిగించడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఏంటి, అడాప్షన్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్రాస్ ద కంట్రీ టు డెవలప్ రోబస్ట్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వెహికల్స్ ఉంటే సరిపోదు కదా, సో మనకి వెహికల్ ఉంటే పెట్రోల్ ఉండాలి, పెట్రోల్ ఉంటే పెట్రోల్ బంక్లు ఉండాలి. అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి అని చెప్పంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండాలన్నమాట. ఓకే, టు స్ట్రెంగ్తన్ డొమెస్టిక్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, అంటే మనం ఈవీ వెహికల్స్ యూజ్ చేయాలంటే వాటిని ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ కూడా మనం తెచ్చుకోవాలన్నమాట. టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ లోవర్ వెహికల్ ఎమిషన్స్. టు ప్రమోట్ ద మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ త్రూ ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్. సో స్లోగా మనం ఈవీ వెహికల్స్ని అడాప్ట్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్లో మనం ఎన్విరాన్మెంట్కే కాదు, ముఖ్యంగా మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం స్ట్రాంగ్ అవ్వాలనుకోవడం ఈ ముఖ్య ఉద్దేశం అన్నమాట. ద స్కీమ్ సపోర్ట్స్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 14,028 electric buses across the 9 major support cities with population exceeding 40 lakhs. So initialగా ఇదేంటంటే 14,028 ఎలక్ట్రిక్ బస్సెస్ని ఏదైనా సిటీ 40 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే వాళ్ళు తీసుకోవడానికి ఈ స్కీమ్ సపోర్ట్ అన్నది ఉంది అన్నమాట. పైరో ప్రాసెసింగ్, సో ఈ పైరో ప్రాసెసింగ్ అన్నది మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏంటంటే మనకి కొత్త కొత్త టెక్నాలజీస్ ఉంటే వాటి టర్మ్స్ అండ్ డెఫినిషన్స్ మీనింగ్ తెలియాలి కదా, ఆ డైమెన్షన్లో యాడ్ అయిన టాపిక్ మాట ఇది. Pyro processing has been the subject of study in Japan, South Korea and United States and been explored as a part of advanced fast reactor program. సో ఇదేంటంటే మనకి జపాన్లో, సౌత్ కొరియా అండ్ యునైటెడ్ స్టేట్స్లో ఈ పర్టికులర్ పైరో ప్రాసెసింగ్ టెక్నాలజీ అన్నది ఫేమస్ అవుతుందంట. ముఖ్యంగా
అడ్వాన్స్ ఫాస్ట్ రియాక్టర్ ప్రోగ్రామ్స్లో. ఓకే, అంటే ఏంటంటే ఏదైనా రియాక్షన్ ఫాస్ట్గా అవ్వడానికి పైరో ప్రాసెసింగ్ అన్నది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ పైరో ప్రాసెసింగ్ అంటే ఏంటో చూద్దాం. పైరో అంటే హీట్ ఆర్ ఫైర్ అన్నమాట. సో pyro processing is a technique that uses very high temperature to change material physical or chemically. So pyro processing ఏంటంటే మనం ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో ఏంటంటే ఇది ఒక టెక్నిక్గా యూస్ చేస్తున్నాం. ఎందుకు, ఏదైనా మెటీరియల్ని ఫిజికల్గా కెమికల్గా చేంజ్ చేయాలంటే ఈ పైరో ప్రాసెసింగ్ ద్వారా అది ఈజీగా ఫాస్ట్గా అచీవ్ చేయగలం అన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ అ డ్రై ప్రాసెస్. డ్రై ప్రాసెస్ అంటే జనరల్గా మనం ఏదైనా మెటీరియల్ని ఫిజికల్గా కెమికల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ ఉంది, సో దాన్ని మనం బాయిల్ చేస్తే అది ఫిజికల్గా చేంజ్ అవుతుంది కదా, సో అదేంటి వాటర్ ద్వారా చేస్తున్నాం. కానీ ఈ పైరో ప్రాసెసింగ్ అన్నది డ్రై ప్రాసెస్ మాట, అంటే వాటర్ యూజ్ అన్నది మనకి లిమిటెడ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నో కంప్లీట్ వాటర్ అని కాదు, లిమిటెడ్గా ఉంటుంది, కానీ దిట్స్ అ డ్రై ప్రాసెస్. ఓకే, సో ఎక్కడ మనం యూజ్ చేస్తాం? సో సిమెంట్ ఇండస్ట్రీలో లైమ్ స్టోన్ అండ్ అదర్ రా మెటీరియల్స్, సిమెంట్ ఇండస్ట్రీలో లైమ్ స్టోన్ రా మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, వాటిని హీట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. దానివల్ల మనకి క్లింకర్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్స్ అ మెయిన్ ఇంగ్రీడియంట్ యూజ్ టు మేక్ సిమెంట్ మాట. అలాగే మెటలర్జీలో మెటల్ ఎక్స్ట్రాక్షన్కి మనం యూజ్ చేస్తాం. ఇది ఓర్స్ ఆర్ హీటెడ్ టు సపరేట్ యూస్ఫుల్ మెటల్స్ ఫ్రమ్ ద ఇంప్యూరిటీస్. సో మనకి ఓర్స్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ 1 or 2 మెటల్స్గా దొరుకుతుంది కదా, దాని నుంచి మనం కావాల్సిన రా మెటీరియల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్షన్లో ఈ పర్టికులర్ పైరో ప్రాసెసింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. యూస్డ్ ఇన్ ప్రాసెస్ లైక్ రోస్టింగ్ and smelting to produce metals such as iron and copper. Next, nuclear energy. Spent nuclear fuel still contains some useful materials. Pyroprocessing helps separate and recover these materials for reuse in the reactor. So మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి కదా, న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే డివైజెస్ మాట. సో అందులో మనం న్యూక్లియర్ ఫ్యూయల్ అంటే రా మెటీరియల్, ఆ రా మెటీరియల్ ఏంటంటే కంప్లీట్గా వేస్ట్ అయిపోద్ది మాట. అందులో నుంచి కూడా మళ్ళీ మనం న్యూక్లియర్ ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆ ఎక్స్ట్రాక్షన్కి ఈ పైరో ప్రాసెసింగ్ యూజ్ అవుతుంది అని ఇంకొక అప్లికేషన్ మాట. ఓకే, సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎనేబుల్స్ రీసైక్లింగ్ ఆఫ్ వాల్యుబుల్ మెటీరియల్స్. ఇప్పుడే చూసాం మనం న్యూక్లియర్ వేస్ట్లో నుంచి కూడా మనం ఫైనల్గా కావాల్సిన మళ్ళీ న్యూక్లియర్ ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. యూస్ఫుల్ ఇన్ అడ్వాన్స్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రోగ్రామ్స్ కెన్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేస్ట్ రిక్వైరింగ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్. సో జనరల్గా మనకేంటంటే న్యూక్లియర్ రియాక్టర్ నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ అంతా అయిపోయిన తర్వాత మనకి న్యూక్లియర్ వేస్ట్ జనరేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఇది రేడియో యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఎమిషన్, సో మనకి రేడియో యాక్టివ్ వేవ్స్ అన్నవి ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఆల్ఫా, బీటా, గామా ఇలా మనకి కొన్ని వేవ్స్ అన్నది ఎమిట్ చేస్తుంది. అవి ఏంటంటే హ్యూమన్ ఎక్స్పోజర్ ఉంటే అవి చాలా హార్మ్ఫుల్ అన్నమాట, క్యాన్సర్ కూడా రావచ్చు అన్నమాట. సో ఇది వీటి బలం తగ్గిపోయినంత వరకు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్లోనైనా ఆర్ హ్యూజ్ వాటర్లోనైనా వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా నేను పైరో ప్రాసెసింగ్ యూజ్ చేస్తే ఏంటంటే ఈ స్టోరేజ్ చేసే టైం అయినా అండ్ ఈ స్టోరేజ్ చేసే నీడ్ అయినా నాకు తగ్గుతుంది. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రామ్ హ్యాస్ వన్ ద ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026. సో మనకి ఏపీకి సంబంధించి ఏపీ కమ్యూనిటీ మేనేజ్ నేషనల్ ఫార్మింగ్ అనే ప్రోగ్రామ్ ఈ పర్టికులర్ ప్రైజ్ని గెలుచుకోవడం జరిగిందన్నమాట. ఈ ప్రైజ్ గురించి మనం తెలుసుకోవాలి. ద ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 బై కర్ట్ బర్గ్ఫాక్స్ ఫౌండేషన్, స్వీడన్కి సంబంధించిన ఒక పర్టికులర్ ఫౌండేషన్ నుంచి ఇస్తున్న ప్రైజే ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ మాట. ఇది 2019లో ఎస్టాబ్లిష్ అయింది. ఇదేంటంటే ఇట్స్ రిగార్డ్ యాజ్ అ వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డ్ డెడికేటెడ్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఫుడ్ సిస్టమ్. సో ఇది ముఖ్యంగా వేటిని రికగ్నైజ్ చేసి ఇస్తారంటే ఫుడ్ సిస్టమ్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ఏవైనా మనం మెథడ్స్ కానీ ఇనిషియేటివ్స్ కానీ తీసుకుంటే వాళ్ళని అభినందిస్తూ ఇస్తున్న ప్రైజే ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ మాట. ముఖ్యంగా ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మనం ఫుడ్ సిస్టమ్ని ఆర్ ఫుడ్ ప్రొడక్షన్ని మనం చేయగలిగితే దాన్ని ఏంటంటే గుర్తిస్తూ ఈ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ద అవార్డ్ క్యారీస్ అ ప్రైజ్ ఆఫ్ అబౌట్ 14 crores మాట. ఓకే, ప్రైజ్ అమౌంట్ 14 crores ఉంటుంది. అండ్ ఈ సెలెక్షన్ అన్నది ఈ పర్టికులర్ కమ్యూనిటీ ఏపీ కమ్యూనిటీ
మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నది మార్క్స్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఇండియన్ ఇనిషియేటివ్ హ్యాస్ వన్ ద అవార్డ్ మాట. సో ఈ అవార్డ్ ఇంతవరకు స్టార్ట్ అయిన తర్వాత ఇండియా నుంచి ఏది తీసుకోలేదు, కానీ ఏపీ నుంచి ఈ పర్టికులర్ కమ్యూనిటీ అన్నది ఈ ఆర్గనైజేషన్ అన్నది తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇది చేసిన వర్క్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. సో దీని వర్క్ ఏంటి? లాంచ్డ్ ఇన్ 2016 త్రూ రైతు సాధికార సంస్థ. The program promotes natural farming by reducing dependence on chemical fertilizers and pesticides. సో ముఖ్యంగా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేశారు. న్యాచురల్ ఫార్మింగ్ ఏంటంటే నేచర్ని యూజ్ చేసుకుంటూనే ఫార్మింగ్ చేస్తే దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. అంటే ముఖ్యంగా ఇందులో మనం సాధారణంగా పెస్టిసైడ్స్ అంటూ డిఫరెంట్ మెథడ్స్ అన్నవి యూజ్ చేస్తాం. న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ కూడా మనం నేచర్ దగ్గర నుంచి యూజ్ చేసిన వాటినే యూజ్ చేస్తాం అన్నమాట. ఆర్టిఫిషియల్గా కంపెనీస్లో తయారు చేసినవి కాదు అన్నమాట. ఓకే, టుడే ఇట్ కవర్స్ అరౌండ్ 8,000 villages and nearly 18 lakh farmer families, making it one of the world's largest community-led agroecology initiative. సో ఇలా మనకి ఏంటంటే ఈ రైతు సాధికార సంస్థ ఏం చేసిందంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ముఖ్యంగా 18 lakh ఫ్యామిలీస్కి ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలో నేర్పించడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే 8,000 విలేజెస్లో ఇది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అన్నమాట. ద ప్రోగ్రామ్ వర్క్స్ త్రూ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ అ నెట్వర్క్ మోర్ దెన్ 10,000 కమ్యూనిటీ రిసోర్సెస్ పర్సన్స్ మాట. సో వీళ్ళు ఏంటంటే ఊరూరా వెళ్ళి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది మాట. సో ఈ ప్రోగ్రామ్కి హ్యూజ్ నెట్వర్క్ ఉంది. ముఖ్యంగా వీళ్ళ ట్రైనింగ్ ద్వారా ఇది సక్సెస్ అవడం జరిగింది మాట. నెక్స్ట్, సో బెనిఫిట్స్ ఏంటి? రెడ్యూస్ స్పెండింగ్ ఆన్ కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, లోవర్ కల్టివేషన్ కాస్ట్, కెన్ ఇంప్రూవ్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ సాయిల్ హెల్త్, ప్రమోట్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అగ్రికల్చర్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ మోడల్ అన్నది చాలా అట్రాక్టివ్ మోడల్ అయింది. ఈవెన్ ఇండియాలో మిగతా స్టేట్స్ కూడా ఇంప్లికేట్ చేస్తున్నాయి. అలాగే ఇండియాలోనే కాదు, మనకి శ్రీలంక, జాంబియా ఇలాంటి దేశాల్లో కూడా ఈ మోడల్ని తెలుసుకుంటూ స్టడీ చేసి వాళ్ళ దేశాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు అన్నమాట. అందుకు ఇది ఇంత ఫేమస్ అయింది. సో దీన్ని గుర్తిస్తూ మనకి ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అవార్డు అన్నది ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రైడ్ మంత్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ LGBTQ+ రైట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో జూన్ అన్నది ముఖ్యంగా LGBTQ+ కమ్యూనిటీకి ప్రైడ్ మంత్గా సెలబ్రేట్ చేస్తారు అన్నమాట. సో దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనం ఇండియా వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఎలాంటి మెషర్స్ తీసుకుందో చూడాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ న్యూస్లోకి చూద్దాం. జూన్ ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్లీ యాజ్ అ ప్రైడ్ మంత్ టు సెలబ్రేట్ ద LGBTQ+ కమ్యూనిటీ అండ్ రైజ్ అవేర్నెస్ అబౌట్ ఇష్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇంక్లూజన్ అండ్ హ్యూమన్ రైట్స్. సో ముఖ్యంగా వీటిని సెలబ్రేట్ చేస్తూ LGBT కమ్యూనిటీకి కూడా ఇవి అందాలి అని చెప్పి వాళ్ళకంటూ ఒక మంత్ని డెడికేట్ చేస్తూ వాళ్ళ కమ్యూనిటీ ఇంక్లూజన్ని మనం ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. దాన్నే ఈ జూన్ ప్రైడ్ మంత్ అంటారు. ఓకే, సో LGBTQ+ కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. It is an umbrella term for lesbian, gay, bisexual, transgender and queer persons with plus representing other identities that are not specifically included in these letters. So మనకి ఏంటంటే మనకి జనరల్గా మేల్ అండ్ ఫిమేల్ సెక్స్ అంటే మేల్ అండ్ ఫిమేల్ ఉంటుంది కదా. సో వీళ్ళ ఓరియంటేషన్ అంటే వీళ్ళకంటూ సొసైటీ కొన్ని ఎక్స్పెక్టెడ్ ఓరియంటేషన్స్ ఉంటాయి. మేల్ అంటే ఇలా ఉండాలి, ఫిమేల్ అంటే ఇలా బిహేవ్ చేయాలి ఇలా అని చెప్పి. సో అలా కాకుండా మనకి కొంతమందికి డిఫరెంట్ ఓరియంటేషన్స్ ఉంటాయి. సో వాళ్ళనే మనం డిఫరెంట్ కమ్యూనిటీగా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అది ఏంటంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ అండ్ క్వీర్ పర్సన్స్ ఇలా ఈ పర్టికులర్ కమ్యూనిటీగా ఐడెంటిఫై చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో నోటబుల్లీ LGBTQ+ persons do not conform with the traditional gender roles and expectations, display sex characteristics that do not fit the typical male or female binary and the gender identities that differ from the sex they were assigned at the birth. అంటే సెక్స్ అన్నది మనకి బర్త్ దగ్గర అసైన్ అయ్యేది అనమాట, అమ్మాయా అబ్బాయా. సో ముఖ్యంగా బయోలాజికల్గా వాళ్ళు అమ్మాయిగా ఉన్నారా అబ్బాయిగా ఉన్నారు. కానీ ఈ LGBT కమ్యూనిటీ ఏంటంటే జెండర్ అన్నది మనకి సోషల్ కన్స్ట్రెంట్ అనమాట. సోషల్ కన్స్ట్రెంట్ అంటే సొసైటీ మనకి అబ్బాయి అంటే ఇలా ఉండాలి, అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఎక్స్పెక్టేషన్తో ఉంటుంది కదా, దాన్ని సొసైటీ కన్స్ట్రెంట్ అంటారు, సోషల్ కన్స్ట్రెంట్ అంటారు అన్నమాట. సో ఈ LGBT కమ్యూనిటీ ఏంటంటే మనకి ఈ జెండర్ రోల్స్ ఏమున్నాయో వాళ్ళకి భిన్నంగా ఉంటాయి అన్నమాట. సో ఆ కమ్యూనిటీనే మనం LGBTQ+ కమ్యూనిటీ
కమ్యూనిటీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దే డు నాట్ ఫిట్ ద టిపికల్ మేల్ అండ్ ఫిమేల్ బైనరీ అండ్ ద జెండర్ ఐడెంటిటీస్ డిఫర్ ఫ్రమ్ ద సెక్స్ దే వర్ అసైన్డ్ అట్ బర్త్. సో పుట్టినప్పుడు వాళ్ళ సెక్స్ కన్నా వాళ్ళ జెండర్ ఐడెంటిటీని వాళ్ళు డిఫరెంట్గా ఐడెంటిఫై చేస్తారు. చూడడానికి వాళ్ళు మేల్లా ఉన్నా సో బట్ ఇంటర్నలీ దే ఫీల్ లైక్ దే ఆర్ మోర్ ఇంటూ ఫిమేల్ ఆర్ మోర్ ఓరియంటెడ్ టు ఫిమేల్ మాట. ఓకే, సో అలాంటి కమ్యూనిటీని మనం జనరల్గా అలాంటి సెట్ ఆఫ్ కమ్యూనిటీని మనం LGBTQ+ కమ్యూనిటీ అంటాం. సో ఈ ప్రైడ్ మంత్ని ఎందుకు మనం జూన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం? సో మనం జూన్లో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ముఖ్యంగా మనకి న్యూయార్క్లో 1969లో స్టోన్ వాల్ అప్రైజింగ్ అని చెప్పి అప్రైజింగ్ జరిగింది. ఒక కైండ్ ఆఫ్ ఇది ఒక అప్రైజింగ్. సో ఇదేంటంటే ముఖ్యంగా LGBTQ+ కమ్యూనిటీ ఇంక్లూషన్ గురించి, వాళ్ళ రైట్స్ గురించి మాట. సో అప్పటి నుంచి ఈ జూన్ మంత్ అన్నది మనకి LGBT కమ్యూనిటీ ఈక్వాలిటీ గురించి, ఇంక్లూషన్ గురించి, ముఖ్యంగా హ్యూమన్ డిగ్నిటీ గురించి ఈ మంత్ అన్నది ప్రైడ్ మంత్ గా సెలబ్రేట్ చేయడం జరిగింది అన్నమాట. ఇండియాలో ఇలాంటి కైండ్ ఆఫ్ LGBT కమ్యూనిటీకి ఏదైనా అప్రైజింగ్ ఆర్ ఏదైనా మూమెంట్ అలా ఏమైనా అయిందంటే ఫ్రెండ్షిప్ వాక్ హెల్డ్ ఇన్ కోల్కతా ఆన్ 2nd July 1999. సో మనకి 1999లో ఫ్రెండ్షిప్ వాక్ హెల్డ్ ఇన్ కోల్కతా ఆన్ 2nd July. సో ఇది ఇండియాలో ఎలాంటి ఈ LGBT కమ్యూనిటీ కోసం, వాళ్ళ ఇంక్లూషన్ కోసం ఎలాంటి మూమెంట్ అయినా అయిందంటే అది ఫ్రెండ్షిప్ వాక్ మూమెంట్ కలకత్తాలో అయిందన్నమాట. ఓకే, సో ఇండియాస్ పొజిషన్ ఆన్ LGBTQ+ రైట్స్ మాట. సో యాజ్ పర్ సెన్సస్ 2011 మనకి ఎంతమంది కమ్యూనిటీ పీపుల్ ఉన్నారంటే 4.87 lakh మాట. అండ్ ట్రాన్స్జెండర్ రైట్స్ కోసం మనకి సుప్రీం కోర్ట్ నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014లో మనకి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఆ జడ్జిమెంట్లో ఏంటంటే రైట్ ఫర్ ద సెల్ఫ్ ఐడెంటిటీ జెండర్ మాట. అంటే వాళ్ళ బర్త్ రిలేటెడ్ సెక్స్ కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిఫై చేసుకున్న జెండర్ని వాళ్ళు చెప్పొచ్చు మాట. సో దానికి వాళ్ళ రైట్ ఉందని చెప్పి మనకి నాల్సా జడ్జిమెంట్లో సుప్రీం కోర్ట్ చెప్పింది మాట. ఇట్ రికగ్నైజెస్ ట్రాన్స్జెండర్ యాజ్ అ థర్డ్ జెండర్ అప్హోల్డింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఓకే, నెక్స్ట్ డీక్రిమినలైజేషన్. సో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏంటంటే సో డీక్రిమినలైజ్ కాన్సెక్షువల్ హోమోసెక్షువల్ యాక్ట్స్. సో కన్సెంట్ ఉన్న హోమోసెక్షువల్ యాక్ట్స్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగిందన్నమాట. ముందు మనకి ఏంటంటే హోమోసెక్షువల్ యాక్ట్స్ని క్రిమినలైజ్ చేసేవారు అనమాట మనకి IPC ప్రకారం. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని డీక్రిమినలైజ్ చేయడం జరిగింది కన్సెంట్ ఉంటే. ఓకే, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటంటే ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15 అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ వీళ్ళకి కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ఇస్తూ వాళ్ళు కూడా డిగ్నిటీగా అండ్ సోషల్ ఇంక్లూజన్తో ఈక్వల్గా బతకాలి అని చెప్పి మనకి కాన్స్టిట్యూషనల్లో ముఖ్యంగా ఈ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 15 అన్నవి సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ యాక్ట్ 2019 కూడా ముఖ్యంగా వాళ్ళ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చిన ఒక లెజిస్లేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ జొజిలా టనల్. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి ఈ జొజిలా టనల్ అన్నది కాశ్మీర్ టు లదాఖ్ని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఆల్ వెదర్, జనరల్గా ఏ వెదర్లోనైనా మనకి ఈ టనల్ ఉండడం వల్ల కాశ్మీర్ని లదాఖ్తో కనెక్ట్ చేస్తుంది. దీని వర్క్ అన్నది పూర్తయిపోయింది, అందుకే ఇది న్యూస్లో ఉంది అన్నమాట. సో దీని ఎగ్జామ్ రెస్పెక్ట్లో మనం తెలుసుకోవాలి. సో ఈ జొజిలా టనల్ అన్నది 13.14 కిలోమీటర్ లాంగ్ రోడ్ టనల్ అన్నమాట, బీన్ బిల్ట్ అండర్ ద జొజిలా పాస్. ఈ జొజిలా పాస్ అన్నది మనకి లడాఖ్ని కాశ్మీర్ని కనెక్ట్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు టనల్ కట్టడం వల్ల త్రూ అవుట్ ద సీజన్ మనం ఎప్పుడైనా త్రూ అవుట్ ద ఇయర్ రీచబిలిటీ ఆర్ కనెక్టివిటీ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. సో ఇట్ ఈస్ కనెక్టింగ్ కాశ్మీర్ విత్ లడాక్ మాట. లొకేటెడ్ అట్ అబౌట్ 11,578 feet above the sea level. So importance ఏంటంటే it provides all weather road connectivity between Kashmir and Ladakh, reduces travel disruptions caused by heavy snowfall and avalanches. సో మనకి ఏంటంటే స్నోఫాల్ ఉన్న, అవలాంచెస్ ఉన్న, ముఖ్యంగా కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చి మనకి లదాఖ్ అనేది యాక్సెసిబుల్ కాకుండా పోతుందన్నమాట. సో ఇది ఆల్ వెదర్ రోడ్ అవడం వల్ల ఎప్పుడైనా కనెక్ట్ ఉండొచ్చు. ఇంప్రూవ్స్ ట్రాన్స్పోర్ట్, టూరిజం, ట్రేడ్ అండ్ స్ట్రాటజిక్ మిలిటరీ మూవ్మెంట్. సో మనకి స్ట్రాటజిక్గా అండ్ అలాగే టూరిజం సెక్టర్గా అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి కూడా మనకి ఎకనామిక్ డైమెన్షన్లో కూడా ఈ టనల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ టనల్ అనేది సింగిల్ ట్యూబ్ కానీ 2 lane బై డైరెక్షనల్ టనల్ అన్నమాట. ఒక సింగిల్ ట్యూబ్ లా ఉంటుంది కానీ రెండు వైపులా ట్రాఫిక్ అలౌ చేస్తుంది అన్నమాట. హార్షూ షేప్ డిజైన్, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ రోడ్ టనల్ అట్ సచ్ హై ఆల్టిట్యూడ్. అంత ఎత్తులోని మనకి ఇది లాంగెస్ట్ రోడ్ టనల్ అన్నమాట. సో ఇది దీని రికార్డ్ అన్నమాట. నెక్స్ట్, సో కన్స్ట్రక్షన్ మెథడ్ అన్నది న్యూ ఆస్ట్రియన్
టనలింగ్ మెథడ్. సో ఈ టనల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారంటే ఈ మెథడ్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఏంటా మెథడ్? న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్ మాట. సో ఏంటి మెథడ్ ఏంటంటే ఈ మెథడ్ ద్వారా ఏంటంటే టనల్ అన్నది ముఖ్యంగా ఇక్కడ ఏంటి ల్యాండ్ స్లైడ్స్ అన్నవి కామన్ కదా. సో మనం ఒక టనల్ తవ్వుతున్నాం అంటే గృహని తవ్వుతున్నట్టు ఇంచుమించు. సో అలా తవ్వుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇంబ్యాలెన్స్ అయ్యి మిగతా కూడా పడిపోయేటట్టు అయిపోతాయి అన్నమాట. సో మనం తవ్వుతున్నప్పుడే అవి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ బలంగా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఒకవేళ దానికి ఇంకేమైనా ఇంపాక్ట్ అవుతుందంటే దాన్ని మరమ్మతు చేస్తూ మళ్ళీ ఆ పనిని ముందుకెళ్తే దాన్ని ఈ న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్ అంటారు అన్నమాట. సో ఇంజనీర్స్ ఎక్స్కవేట్ ద టనల్ ఇన్ స్మాల్ సెక్షన్స్, చిన్నగా ఇమీడియట్లీ స్ట్రెంథెన్ ద వాల్స్ యూజింగ్ స్ప్రేడ్ కాంక్రీట్ అండ్ స్టీల్ యాంకర్స్. సో మనకి కొంచెం పార్ట్ ఫస్ట్ తవ్వి తర్వాత ఈ తవ్వడం వల్ల మిగతా స్ట్రక్చర్ ఏమైనా ఇంపాక్ట్ అయిందా లేదా చెక్ చేస్తారు. సో ఒకవేళ ఇంపాక్ట్ అయింది అనుకోండి కాంక్రీట్తోని అండ్ స్టీల్ స్ట్రక్చర్స్తోని దాన్ని ఫస్ట్ సేఫ్ చేస్తారు అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం తవ్వుతారు అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లం లేకుండా మనకి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఆ మెథడ్ చేసుకుంటూ ఒక పర్టికులర్ మెథడ్లో తవ్వుకుంటూ వెళ్ళిపోతే మిగతా స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత కూలిపోవడం ఏదో ఒకటి అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ చేయడం అన్నమాట. సో గ్రౌండ్ కండిషన్స్ ఆర్ కంటిన్యూస్లీ మానిటర్డ్ అండ్ కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఆర్ అడ్జస్టెడ్ యాజ్ పర్ ద నీడెడ్. సో నీడ్ ప్రకారం కన్స్ట్రక్షన్ మెథడ్ అంతది మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ మెథడ్ ద్వారా ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తేజస్. సో తేజస్ అన్నది మనకి న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఎందుకు న్యూస్లో ఉందంటే ద డిఫెన్స్ మినిస్టర్ రివ్యూడ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ మేజర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వేర్ డిలేస్ ఇన్ ద డెలివరీ ఆఫ్ లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ MK-1A was also discussed. సో ఇది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ముఖ్యంగా మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఇది ఏంటంటే ఒక ఇండియన్ కంపెనీ మనకి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. తేజస్ అన్నది మనకి లైట్ వెయిట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అన్నమాట. లైట్ వెయిట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అన్నమాట. సో దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఈ పర్టికులర్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో డిఫెన్స్ మినిస్టర్ ఏంటంటే స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టారు. సో అప్పుడు ఈ తేజస్ అన్నది న్యూస్లోకి వచ్చింది. సో ఈ తేజస్ గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాస్ సైన్డ్ అ కాంట్రాక్ట్ టు బై 97 లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ తేజస్ మార్క్ 1A వేరియంట్ ఫర్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్రమ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో మొన్న చెప్పాను కదా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి మనకి ఈ పర్టిక్యులర్ తేజస్ అన్నది ముఖ్యంగా మార్క్ 1A వేరియంట్ని కొనుక్కోవడానికి ఆర్డర్ పెట్టారు. ఎన్ని 2097. ఓకే. ద ప్రొక్యూర్మెంట్ ఎయిమ్స్ టు రిప్లేస్ ద ఏజింగ్ MiG-21. సో మనకి MiG-21 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ని రిప్లేస్ చేస్తూ ఈ తేజస్ రావాలని చెప్పి ఈ ఆర్డర్ పెట్టడం జరిగింది. సో మనకి ఏంటంటే విత్ జస్ట్ 29 ఫైటర్ స్క్వాడ్రన్స్ అగేన్స్ట్ ద శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ 42.9 ద తేజస్ MK-1A ఇండక్షన్ హ్యాస్ బికమ్ అన్ ఆపరేషనల్ నెసెసిటీ ఫర్ IAF. సో మనకేంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 42.5 ఫైటర్ స్క్వాడ్రన్స్ ఉండాలి, కానీ ప్రస్తుతానికి 29 ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఈ తేజస్ డెలివరీ అన్నది ఫాస్ట్గా రావడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే ఎయిర్ ఫోర్స్కి బలం తగ్గుతుంది. నెక్స్ట్ చెప్పాను కదా, ఇట్ ఇస్ డెవలప్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ తేజస్ ఇస్ ద వరల్డ్స్ లైటెస్ట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ మాట. సో మనకి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ రాఫెల్, MiG-29, మిరాజ్ 200 ఇలా మనకి చాలా ఉన్నాయి. ఓకే, అందులో తేజస్ కూడా యాడ్ అవుతుంది. సో మనకి తేజస్ ఫీచర్స్ చూస్తే ఇది 4.5 జనరేషన్ మాట. ఓకే, సో మనకి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్లో కూడా చాలా జనరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఇది 4th and 4.5 జనరేషన్ మాట. ముఖ్యంగా ఆల్ వెదర్ అండ్ మల్టీ రోల్ ఫైటర్ మాట. సో మల్టీ రోల్ ఫైటర్ అంటే ఇది ఆఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్ ఇస్తుంది, క్లోజ్ కాంబాక్ట్ అండ్ అటాక్ కూడా చేస్తున్నారు. సో డిఫరెంట్ గా దీన్ని యూజ్ చేయొచ్చు మాట. అందుకే ఇది మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్. సో LCA MK-1A is the most advanced version of the LCA Tejas మాట. సో MK Mark 1A అన్నది ఇది దీని వేరియంట్ అన్నది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ మాట. సో ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ AESA radar, EW suit consisting of radar warnings and self-protection jamming, digital mapping generator, smart multi-function displays, combined
ఇంట్రోగేటర్ అండ్ ట్రాన్స్పాండర్, అడ్వాన్స్డ్ రేడియో ఆల్టిమీటర్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. సో ఇది చెప్పాను కదా మోస్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్ అని. అందులో ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఏ ఫీచర్ దేనికి ఉపయోగపడుతుంది కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో మనకి AESA రేడార్ అన్నది మనకి మల్టిపుల్ టార్గెట్స్ని ఎఫెక్టివ్గా ఐడెంటిఫై చేయడానికి ఈ రేడార్ అన్నది హెల్ప్ అవుతుంది. అలాగే ఎలక్ట్రిక్ వార్ఫేర్ సూట్ అన్నది వాంట్స్ ద పైలట్ అబౌట్ ద ఎనిమీ రేడార్ అండ్ హెల్ప్స్ జామ్ ఎనిమీ సిస్టమ్స్. సో ఇదేంటంటే ఇది మనకి మన సిస్టంలో అంటే ముఖ్యంగా ఎయిర్క్రాఫ్ట్లో ఉంటే ఏంటంటే పైలట్కి ఏంటంటే ఎదురుగా ఉన్న యుద్ధ విమానంలో రేడార్ ఉంది, దాన్ని బట్టి మనం కనిపెట్టేస్తారు అని చెప్తున్నమాట. దీనివల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఆ ఎనిమీ యుద్ధ విమానంలో ఉన్న పర్టికులర్ రేడార్ని జామ్ చేయడం కుదురుతుంది. డిజిటల్ మ్యాప్ జనరేటర్ ప్రొవైడ్స్ బెటర్ నావిగేషన్, స్మార్ట్ మల్టీ ఫంక్షనింగ్ డిస్ప్లేస్, అడ్వాన్స్ కాక్పిట్ స్క్రీన్ స్మార్ట్. ఓకే, అండ్ అలాగే కంబైన్డ్ ఇంట్రోగేటర్ అండ్ ట్రాన్స్పోర్టర్ దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్లీ అండ్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటో మనకి డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ రేడియో ఆల్టిమీటర్ అంటే మెజర్స్ హైట్ అబౌవ్ ద గ్రౌండ్ యాక్యురేట్లీ. సో ఎంత హైట్ నుంచి గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందో కరెక్ట్గా చెప్పడానికి ఈ అడ్వాన్స్ రేడియో ఆల్టిమీటర్ అన్నది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.